నెల్లూరు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు పెద్ద ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందించే పథకాలను ప్రభుత్వం పునరుద్ధరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. గతంలో అమలులో ఉన్న పథకాలు నిలిచిపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభించడం ద్వారా వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సభ్యత్వం రెన్యువల్ చేసుకునే వారికి కేవలం 60 రూపాయలతో అవకాశం కల్పించగా, కొత్తగా చేరేవారు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఈ పథకాల ద్వారా సహజ మరణానికి 60,000, వివాహ ఖర్చులకు 20,000, ప్రసూతి ఖర్చులకు 20,000, మట్టి ఖర్చులకు అదనపు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన నిర్మాణ కార్మికులు తమ సమీప సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సభ్యత్వం పొందాలని సూచించారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ముగ్గురు కూడా ఆ పథకాన్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా విభజిత రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని అదేవిధంగా కొనసాగించి 5 సంవత్సరాలు కూడా అమలు చేయడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నిటి కూడా దారి మళ్లించి దాదాపుగా 425 కోట్ల రూపాయలు ఆ రోజు వరకు బోర్డులో ఉంటే వాటన్నిటి కూడా వేరే పథకాలకు దారి మళ్లించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం సెస్సును మాత్రం వసూలు చేశారు, పథకాలను మాత్రం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించి ఈ పథకానికి మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. దాదాపుగా 7 సంవత్సరాల పాటు అమలు కాకుండా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఈ పథకం కింద భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఎవరైతే సభ్యులుగా గతంలో చేరున్నారో వారు 60 రూపాయలు కట్టి రెన్యువల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా సభ్యులుగా చేరవలసిన వాళ్ళు 100 రూపాయలు కట్టి సభ్యత్వం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సంక్షేమ బోర్డుల ద్వారా అమలయ్యే ఈ పథకాల లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఆ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని ఒక అంచనా. ఇప్పటివరకు కేవలం 14 లక్షల మంది మాత్రమే సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నారు. మిగిలిన 40 లక్షల మంది కూడా, దాదాపు 40 లక్షల మంది కూడా సభ్యత్వం తీసుకొని ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందాలని, వారికి దగ్గరలో ఉన్నటువంటి వార్డు సచివాలయం అంటే ఇప్పుడు స్వర్ణ వార్డులో కానీ, అదేవిధంగా సంబంధిత లేబర్ ఆఫీసర్ని కానీ సంప్రదించి ఈ పథకంలో సభ్యులుగా చేరాలని కోరుతున్నాం. ఈ పథకంలో ఎవరైతే సభ్యులుగా చేరతారో వారి కోసంగా 4 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. వాటిల్లో ఈ పథకంలో సభ్యులుగా ఉండి మరణించిన వ్యక్తికి సహజ మరణం చెందితే వారికి 60,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారు. అదేవిధంగా మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మహిళా కార్మికులు అయ్యండి వారు వివాహం చేసుకుంటే వారికి వివాహ కానుక కింద 20,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికులు వారి పిల్లలకి వివాహం చేస్తే గరిష్టంగా 2 పిల్లలకి ఒక్కొక్కరికి 20,000 చొప్పున వివాహ ఖర్చుల కింద 40,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ప్రసూతి ఖర్చుల కింద కూడా ఇద్దరికి ఒక్కొక్కరికి 20,000 చొప్పునంత ఒక కుటుంబంలో ఇద్దరికి ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉండే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరి తద్వారా ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 పథకాలని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం.